తొలి ఏకాదశి శయన ఏకాదశి. హ్రీంకారాసన గర్భిత నలశిఖాం సౌః క్లీం కళాం బిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. ఈ తొలి ఏకాదశి రోజున మనందరం కూడా సర్వ పాపాలు అంటే జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. దీన్నే నార్త్ ఇండియాలో మరి శయన ఏకాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు ఒక 4 నెలల పాటు ఈ రోజు నుంచి అంటే ఆషాఢ శుక్ల మరి ఈ యొక్క ఏకాదశి నుంచి మరి నిద్రపోతాడట. పాల సముద్రంలో క్షీర సముద్రంలో నిద్రపోతాడట స్వాముల వారు. దీన్నే చాతుర్మాస్యం దీక్ష అని అంటాం. అంటే ఈ రోజున కనుక ఏకాదశి అంటేనే మనకి చాలా పరమ పవిత్రమైనటువంటిది అన్నమాట. అలాంటి పరమ పవిత్రమైనటువంటి తిథిలో మనము సర్వగ్రహాలు కూడా మనకి ప్రతికూలించినటువంటివన్నీ కూడా మరి అనుకూలత సిద్ధ్యర్థం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ ఏ గ్రహాః అరిష్టస్థానగతాః తేషాం గ్రహాణం శుభ ఏకాదశస్థలాఫల వ్యాప్త్యర్థం. అంటే 11వ స్థానానికి అంత గొప్ప ప్రశస్తమైనటువంటి మహిమ ఉందన్నమాట. కాబట్టి మనకి ఏకాదశి తిథులన్నిటిలోకెల్లా ఏది అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిథిరా అంటే మనకి ఏకాదశి తిథి అని చెప్తారు. అందుకనే ఆ రోజున శ్రీమన్నారాయణమూర్తుల వారికి చాలా మరి ప్రీతికరమైనటువంటి తిథి కాబట్టి ఆ రోజున అందరూ కూడా ఉపవాసం చేస్తారు. ఎలాంటి ఉపవాసం అంటే ఇప్పుడు తపస్సులు ఉన్నాయండి మీకు. ఆ తపస్సుల కంటే కూడా మించినటువంటిది రావణ బ్రహ్మస్థాయి లాంటి వాళ్ళు చేసిన దాన్ని కఠోర తపస్సు చేశారంటాం. అంటే కఠోరమైనటువంటి తపస్సు ఏ విధంగా ఉందో ఈ ఉపవాసాల్లో కూడా కఠోరమైన ఉపవాసాన్ని నిర్జల ఉపవాసము అంటాం. ఆ రోజున మధ్వాచార్యుల వారు కానీ రామానుజాచార్యుల వారి సాంప్రదాయంలో కానీ మరి వైష్ణవులు ఎవ్వరూ కూడా ఏకాదశి రోజున అసలు అన్నం ముట్టుకోరన్నమాట. ఎందువల్లంటే అన్నము కనుక తింటే అది పురుగులు అయిపోతాయి అన్నమాట. అంటే ఆ పురుగులు తిన్నంత ఈక్వల్ అన్నమాట. కాబట్టి ఆ రోజున మనం ఉపవాసమే ఉంటాం పూర్తిగా. మరి అటువంటి అంత పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి అంటే మొదటిది అసలు దక్షిణాయనం మొదలైన తర్వాత వచ్చేటటువంటి మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అన్నారు. మరి 4 నెలలు కూడా మరి ఈ విష్ణుమూర్తి డ్యూటీ ఏంటండి? బ్రహ్మదేవుడు సృష్టిస్తే విష్ణుమూర్తి చక్కగా పరిపాలన చేస్తాడు, మనకి తిండి పెడతాడు. ఏది కూడా ఎవరు కూడా శత్రువులు ఎవరు కూడా మరి రాకుండా ఈ యొక్క స్థితికారకుడు అనమాట. ఆయన కాపాడుతూ ఉంటాడు మన సృష్టిని. అటువంటి ఆయన నిద్రపోతే మరి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లీవ్ పెడితే ఎవరికి ఇవ్వాలి? ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎలాగైతే వస్తారో యాక్టింగ్ ప్రిన్సిపల్ ఆ విధంగా మరి పరమేశ్వరుడికి మహాదేవుడికి ఈ 4 నెలలు నువ్వు పరిపాలించిన ఆయన నువ్వు చూడు నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నాను, నాకు నిద్ర వస్తుందని చెప్పి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి జారుకుంటాడు. కాబట్టి ఆ మహాశివుడు 2 డ్యూటీలు చేస్తాడనమాట. ఇప్పుడు మినిస్టర్స్ 2 పోర్ట్ఫోలియోస్ ఎలాగైతే చేస్తున్నారో ఒక్కొక్కళ్ళు 4 వేసి 5 వేసి అలా శివుడు చక్కగా లయకారత్వము, తర్వాత రెండవది స్థితికారకత్వము, లయకారకత్వం 2 డ్యూటీలు పరమేశ్వరుడు చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనకేమిటిరా బెనిఫిట్ అంటే శ్రీ మహావిష్ణువు దగ్గర మన పప్పులు ఉడకవు. ఆయనకి పరమేశ్వరుడి తత్వానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం తప్పులు చేసిన తర్వాత తండ్రి బోళాశంకర పరమేశ్వర మహాదేవ మరి నన్ను రక్షించు స్వామి, నన్ను కాపాడు స్వామి అంటే ఏమేంద్రా నాయనా నీకు అని పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే సరే నీ పాపాలన్నీ చేసావు, సరే ఆ పాపాల తర్వాత అనుభవిద్దు కానీ ఇప్పుడు ఏం కావాలి నీకు అంటాడు. డబ్బులు కావాలి స్వామి, అందరికీ డబ్బులే కదా కావాలా, గ్రాంటెడ్ అంటాడు. విష్ణుమూర్తి దగ్గర పప్పులు ఉడకవు. ఆయన ఏమంటాడు కాబట్టి నాయనా మహాదేవ స్వామి శ్రీకృష్ణ మరి రామ మహావిష్ణు నేను పాపాలు చేసి వచ్చాను, ఈ దరిద్ర బాధలతో అనుభవించలేకపోతున్నాను, ఉద్యోగం లేదు డబ్బులు లేవు ఏమీ లేవంటే ముందు పాపాలన్నీ ఖాళీ అవని ఆ తర్వాత చూస్తా,
తర్వాత ఇస్తా అంటాడు. అది విష్ణుతత్వం. శివతత్వం వేరు, విష్ణుతత్వం వేరు. విష్ణుతత్వం కొంచెం తండ్రి కఠినంగా ఉండి పశ్చాత్తాపంతో ఉన్నటువంటి పశ్చాత్తాపం వచ్చేదాకా కఠినంగా ఉన్నటువంటి నియమాలు కలిగిన తండ్రి పోస్ట్ అది. కొంతమంది స్ట్రిక్ట్ ఫాదర్స్ ఉంటారు చూసారా, అలా స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట శ్రీ మహావిష్ణువు. ఈయన పరమేశ్వరుడు ఏంటంటే బోలాశంకరుడు కాబట్టి పోన్లే మన బిడ్డే కదా, కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఈయనకి, తర్వాత మాట్లాడలే తర్వాత చూసుకుంటాడని చెప్పి కొంచెం లూజ్గా వదిలేస్తాడు. కాబట్టి ఇప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈ తొలి ఏకాదశి రోజున అందరూ కూడా విష్ణుమూర్తి దేవాలయాల మీదకి వెళ్తారు. అసలు వెళ్ళాల్సింది ఎవరి దేవాలయాల కంటే పరమేశ్వరుడు శివాలయాలకు వెళ్ళాలి తొలి ఏకాదశి రోజున. ఎందుకని ఇక్కడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన శ్రీ మహావిష్ణువు నిద్రలోకి జారుకుంటాడు. నిద్రలో పోయినప్పుడు మనము ఆయన ఎంత లేపినా కూడా లేపడు. మనం లేపామా, మనమెంత, బ్రహ్మదేవుడు లేపడానికి చూశాడు. మధుకైటబులు అనేటటువంటి రాక్షసులు, గులిమి రాక్షసులు అంటారు వాళ్ళని. వాళ్ళు శ్రీ మహావిష్ణువులాగా గులిమిలో నుంచి పుట్టినటువంటి మధుకైటబులు అనేటటువంటి రాక్షసులు బయటకు వస్తే ఎవరూ కనబడట్లేదు. శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డు నుంచి ఇలాగ బ్రహ్మ కమలం ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటి బ్రహ్మను చూసి తొడలు కొట్టి రా యుద్ధానికి రా అంటే బ్రహ్మదేవుడు గుండెలు హడిలిపోయి మరి విష్ణుమూర్తిని ఎంత లేపినా సరే లేవడనమాట. మహావిష్ణువు నా మీదకి మధుకైటబులు వస్తున్నారు లేనాయన అంటే లేవడు. పిలిచి 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 నిద్ర లేపితే బ్రహ్మదేవుడికే నిద్ర లేవలేదు ఆయన. మనందరం వెళ్ళి ఇప్పుడు విష్ణు దేవాలయాలకు వెళ్ళి నాయన విష్ణు అని చెప్తే లేవడు ఆయన. వెళ్ళాల్సింది శివాలయానికి. శివుడు అలర్ట్ స్టేజ్లో ఉన్నాడనమాట, లేచి పరిపాలన చేస్తున్నాడు, వెంటనే వరం ఇస్తాడు మనకి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు బ్రహ్మదేవుడు తెలుసుకొని ఈయన నిద్రలో ఉన్నాడని, ఈయనకి నిద్ర తెప్పించినటువంటి వాళ్ళు ఎవర్రా నాయన అంటే మహామాయ అని తెలుసుకొని అప్పుడు అంటాడు, యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాయ రూపంలో ఈ విష్ణుమూర్తిని కమ్మేసింది. నిద్రారూపంలో ఏ శక్తి అయితే విష్ణుమూర్తిని నిద్రలోకి జారవిడిచిందో అటువంటి ఆ మహామాయను నేను భజిస్తున్నాను. అమ్మా ఈయన నిద్ర నుంచి లేపేసాయి అమ్మా, నువ్వు వదిలి వెళ్ళిపో అంటే ఆమె వెళ్ళి జస్ట్ అలా పక్కకు తప్పుకుంటుంది. శ్రీ మహావిష్ణువు జాగ్రత్త అవస్థలోకి వస్తాడు. అప్పుడు నిద్రావస్థలో నుంచి ఇప్పుడు ఆయన కొన్ని వేల సంవత్సరాలు మధుకైటబులతో యుద్ధం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని చంపేస్తాడు. అంటే ఇక్కడ ఆ యొక్క మహావిష్ణువునే నిద్రలోకి పంపించేసిందనమాట మహామాయ. జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి, ఆమె దుర్గా, ఆమె సరస్వతి. మరి అటువంటిప్పుడు మనం కేవలము తొలి ఏకాదశి రోజున వెళ్ళిపోయి విష్ణుమూర్తి దేవాలయాల్లో జనం విపరీతంగా ఉన్న తోపులాట పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు దగ్గరగా అనుకూలంగా ఉన్న వాళ్ళు విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళండి. ఎవరైతే మరి జాగ్రత్తగా చాలా జనం ఉన్నారనుకుంటారు అటువంటి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరంతా కూడా శివాలయాలకు వెళ్ళండి, సమానమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా ఒక మాట ఎక్కువ చెప్పాలంటే శివాలయంకి వెళ్ళిన వాళ్ళకే ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఆయన అలర్ట్ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళు ఏం చేయాలి ఈ రోజున అంటే పూజ సింపుల్ విధానంలో తెల్లవారుజామున సూర్యోదయం ముందే లేవండి, లేచి తలంటు స్నానం చేసుకోండి, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించండి. తెల్లని వస్త్రాలని కాదు, లేకపోతే కొత్త వస్త్రాలని కాదు, చక్కగా ఇంటి దగ్గర అంతా కూడా తుడుచుకుంటారు. ఎలాగో బయట కళ్ళాపులు అవి వేసుకొని పూజా మందిరం దగ్గర చక్కగా శుద్ధిగా తుడుచుకొని ఆ తర్వాత అక్కడ మీరు ఒక తెల్లటి టవలు లేదా ఒక రంగుల జాకెట్ మొక్కదో ఏదో ఒకటి అక్కడ వేసి 1 కిలో బియ్యం అక్కడ వేసి దానిపైన ఒక కలశం పెట్టుకోండి. ఆ కలశం మీద శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయామన్నాం, శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మితో సమేతుడి కాబట్టి ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి జాకెట్ గుడ్డని లేదా ఎరుపు రంగు ఉన్నటువంటి జాకెట్ గుడ్డని కలశం మీద పెట్టి కొబ్బరికాయ మామిడాకులతో ఆ కలశాన్ని చక్కగా ఒక పసుపుతో ఇలాగా పసుపు కొమ్ముతో దారం కట్టి ఆ కలశం మీద మీరు పెట్టుకోండి. అందులో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీనారాయణుని అంటే లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణమూర్తిని ఆవాహనం చేయండి, వస్తాడు. 2 దీపాలు వెలిగించండి, అగరబత్తీలు వెలిగించండి, ఆచమనం చేసుకోండి. పెద్ద సంస్కృతంలో చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈ తొలి ఏకాదశి రోజున నేను శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్థం నేను ఈ పూజ చేసుకుంటున్నాను అని చెప్పి ఆచమనం ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పేసి మీరు తీర్థం తీసుకున్న తర్వాత ఆచమనం చేసిన తర్వాత చక్కగా పూజ
పంచోపచార పూజలు 5 సేవలు అక్షతలు వేసుకోండి. షోడశోపచార పూజ మీకు తెలుసు కదా మామూలుగా. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు, ఒక పత్రము, ఒక పుష్పము, ఒక ఫలము ఏదో ఒకటి మీకు ఉన్నది పెట్టండి. నైవేద్యం ఏకాదశి రోజున కదా, నైవేద్యాలు పెట్టకూడదు. అందువల్ల మరి ఏం పెట్టాలి దేవుడికి అండి అని అంటే, మనము ఉపవాసాలు ఉండాలి. స్వామివారికి పండు పెట్టచ్చు, పండు పెట్టండి. ఒక కొబ్బరికాయ కొట్టండి, ఒక అరటిపళ్ళు పెట్టండి. తర్వాత మీరు రేపు తిందురుగానే అవి ద్వాదశి రోజున. ఈ విధంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికల్ని తీర్చుకోండి. ఎలా అంటే కేవలం ఏదో దేవుణ్ణి మామూలుగా ప్రార్థన పూజ చేసి వదిలేస్తే మీ కోరికలు తీరవు. గట్టిగా అడగాలి. ఇప్పుడు ఎవరినైనా సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అని మనం అడిగామనుకోండి, మొట్టమొదటి మనల్ని అర్థం కాక ఏంటి ఇలా అడుగుతున్నాడు అనుకుంటారు వాళ్ళు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అడిగితే వాళ్ళ జేబులో ఎంత ఉంటే అంత వదలడం లేదురా బాబు అని తీసిస్తాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువుని మీ యొక్క కోరికల్ని గట్టిగా అడవండి. ఇచ్చేదాకా అడుగుతూనే ఉండండి, ఇస్తాడు. ఈ విధంగా మీ కోడలు బాధలు, మీ కోడళ్ళకేమో అత్తగారి బాధలు, తర్వాత ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ బాధలు, ఇవన్నీ కూడా కోల్పోయి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, సంతానం కానటువంటి వాళ్ళకి సంతానం, వీళ్ళందరికీ కూడా ఈ తొలి ఏకాదశి రోజున సంప్రాప్తం అవుతుంది. శుభమస్తు. తర్వాత హారతి ఇచ్చేసేయండి.